నామమునకు మహిమ చెల్లును గాక. ప్రతినిత్యం ఇలా వాగ్దానం చూస్తున్నారు. నేను కూడా వాగ్దానం ఎంతో ఆశతో మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఈవేళ మరొక మాట ప్రభు మీకు వాగ్దానం ఇస్తున్నారు. కీర్తన గ్రంథం 108వ కీర్తన 12వ వాక్యాన్ని ప్రభు మీకు వాగ్దానం ఇస్తున్నారు. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవాతి దేవుడు ఈ వాగ్దానంలో 2 విషయాలు చెప్తున్నాడు. ఒకటి, హెచ్చరిక చేస్తున్నాడు నీకు. ఒక హెచ్చరిక. ఏంటి ఆ హెచ్చరిక అంటే, మనుషుల సహాయము వ్యర్థము అనే ఒక హెచ్చరికను దేవుడు చేస్తున్నాడు. రెండవది ఏం చేస్తున్నాడంటే, ఆ భక్తుడు మనుషుల సహాయం వ్యర్థమని చెప్తూనే, అయ్యా శత్రువులను జయించగలిగిన శక్తిని కూడా నాకు దయచేయి అని రెండవదిగా చెప్తున్నాడు. ఈవేళ మీ అందరికీ నేను చెప్పే విషయం చాలా జాగ్రత్తగా వినండి. నిజమే కదండి, మనుషుల సహాయం వ్యర్థమే కదా. మనుషులు సహాయం చేసిన ఈరోజు ఏదో సహాయం చేస్తారు, రేపు ఉదయం చేసిన సహాయాన్ని బట్టి దేవుడు పొడుస్తారు. కానీ దేవుడు మాత్రం సహాయం చేస్తే అనే దేవుడు కాదు కదా. దేవునికి స్తోత్రం. ఈ రోజున భూమి మీద ఎన్నో కోట్ల మంది, సర్వలోకంలో ఉన్న ఈ ప్రజలు దేవుని సహాయాన్ని ఎంతగానో పొందుకొని, దేవుని యొద్ద నుండి ఎంతో కృపను పొందుకొని, దేవుని యొద్ద నుండి ఎంతో సహాయమును పొందుకొని ఆశీర్వదించబడుతున్నారు లేరా? దీవించబడుతున్న వారు లేరా? ఈవేళ ప్రభు సన్నిధిలో నేను మీకు చెప్పే విషయం ఏంటంటే, మనుషుల సహాయం ఎప్పుడు శాశ్వతం కాదు. మనుషుల సహాయం ఎప్పుడు కూడా అది ఫలితముగా ఉండదు. మనుషుల సహాయం ఎప్పుడు కూడా గొప్పది కాదు. మనుషుల సహాయం మన జీవితంలో ఎప్పుడైనా సరే వ్యర్థమే. కానీ నువ్వు ఒక కృప పొందుకోవాలి. ఏంటంటే, ఈ రోజున నీ శత్రువు ఏంటో నాకు తెలియదు. నీ శత్రువు ఎవరు? అప్పులనే శత్రువు, ఆర్థికపరమైన ఇబ్బందులనే శత్రువు, ఆత్మీయత లేనిటువంటి పరిస్థితిగా వేధిస్తున్నటువంటి అపవాది అనే శత్రువు, కుటుంబంలో సమాధానాన్ని లేకుండా చేస్తున్న శత్రువు, భార్యాభర్తల మధ్య అలజడిని కలిగిస్తున్న శత్రువు, కుటుంబంలో భయంకరమైన నిందలు అవమానాలు కలిగిస్తున్న శత్రువు, ఏ శత్రువుని జీవితంలో ఏలుబడి చేస్తున్నాడో నాకు తెలియదు. కానీ ఎలాంటి శత్రువునైనా సరే జయించగలిగింది ప్రార్థన ఒకటే. అందుకనే ఆ ప్రార్థనలో నువ్వు ప్రభువుని ఏమడగాలని తెలుసా? ప్రభువా, నాకు సహాయం చేయి. ఈ శ్రమలను జయించగలిగిన సహాయమును నాకు దయచేయి. ఈ శత్రువును జయించగలిగిన సహాయమును నాకు దయచేయి అని నువ్వు అడగగలిగితే మాత్రం తప్పనిసరిగా నా యేసు ప్రభు నీ జీవితంలో సహాయం చేయుటకు సిద్ధంగా ఉన్నాడు. చాలామంది బైబిల్లో ఉన్న భక్తులు తమ నీతినో, తమ జ్ఞానమునో, తమ తెలివినో, తమ భక్తినో, తమ విశ్వాసాలను వాళ్ళు బేస్ చేసుకొని మేము దీనిలో గొప్ప, మేము దానిలో గొప్ప అని వారు అతిశయించలేదండి. అందుకని వాక్యం చెప్తుంది, అతిశయించేవాడు దేనిని బట్టి కూడా అతిశయించకూడదు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శౌర్యుడు తన శౌర్యమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి, ఒకవేళ మనుషులు తనకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అతిశయించకూడదు. కానీ మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయించాలి అని వాక్యం సెలవిస్తుంది. కొందరైతే గుర్రములను బట్టి అతిశయిస్తారు, కొందరైతే రథములను బట్టి అతిశయిస్తారు. కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును, మన అతిశయం మన ప్రభువే, మన ఆధారం మన ప్రభువే, మన నిరీక్షణ మన ప్రభువే, మన నడిపింపు మన ప్రభువే, మన ధైర్యం మన ప్రభువే, మన కేడం మన ప్రభువే, మన కాపరి మన ప్రభువే, మనకున్నటువంటి సమస్త ఆధారము కూడా మన ప్రభువే. కాబట్టి ఆ ప్రభు మీద సంపూర్ణంగా మీరు భారం వేసుకోవాలని ప్రభు సన్నిధిలో ఈవేళ ప్రభు మీతో మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళు సహాయం చేస్తారు, వీళ్ళు సహాయం చేస్తారు, వాళ్ళు ఏదో చేస్తారు, వీళ్ళు ఏదో చేస్తారని పరుగులెత్తుతున్న ఒక కుమార్తె, కుమారుడా, ఏ మనిషి యొద్ద నుండి కూడా నీ జీవితంలో సహాయం దొరకదని దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఒక్కడే నీ సహాయకుడు. శత్రువులను జయించగలిగిన శక్తిని ఆయన యొద్ద నుండి మనకు దొరుకుతుంది, ఆయన యొద్ద నుండి మనం పొందుకోగలం. అప్పుడు ధైర్యం తెచ్చుకో, నిబ్బరము కలిగి ఉండు. ఏ పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోవద్దు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ప్రభువా, నీకు వందనాలు. ఎంతమంది అయితే ఈ రోజున ఈ వాగ్దానాన్ని బట్టి నీ వైపు చూస్తున్నారు, యేసు నామములో వారి జీవితాల్లో మీరు అద్భుతాలు చేయమని ప్రార్థిస్తున్నారు. ప్రతి విధమైనటువంటి కృపను మీరు అనుగ్రహించండి తండ్రి. ప్రయాసపడి ప్రభువా ఈ వాగ్దానం నీ బిడ్డలకి పరిశుద్ధాత్మగా మీరు మాట్లాడి ఉన్నారు. మాట్లాడిన ప్రతి మాట వారి జీవితాల్లో ఫలించబడాక. నిజమే, మనుషుల సహాయం మన జీవితంలో వ్యర్థం, మనుషుల యొక్క ప్రేమలు మా జీవితంలో వ్యర్థం. నీవే, నీ సహాయమే గొప్పది, నీ సహాయమే దొడ్డది, నీ సహాయమే ఉన్నతమైనది. అలాంటి కృపను మీరు అనుగ్రహించి బిడ్డలు మీరు వాడుకోమని
ఎంతమంది అయితే అక్కలలో, శోధనలలో, శ్రమల్లో ఉన్నారు, యేసు నామములో మీరు విడిపించమని ప్రార్థిస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నమ్మదగిన వాడు. ఖచ్చితంగా ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.